కథ నడుస్తున్నంతసేపు అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ వాయిస్ ఓవర్ కూడా మనకి నవలలో ఉన్న వాక్యాలే ఎక్కువగా పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నవలలో మంచి వాక్యాన్ని దేన్ని వీళ్ళు వదిలిపెట్టలేదన్నమాట. అదొక గొప్ప విషయం. అలాగే నవల చదువుతున్నప్పుడు మన మనస్సులో ఏ విధమైనటువంటి పాత్రలని ముద్ర వేసుకుంటామో, పెయింట్ చేసుకుంటామో, చిత్రంగా గీసుకుంటామో మన మనోయవనికల మీద, వాళ్ళు సరిగ్గా మన ముందు కదులుతున్నారా అని అనిపించింది సిరీస్ చూస్తే. ఈ విధంగా కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఇంత అద్భుతమైనటువంటి ఈ నవలని ఇంత చక్కగా తీస్తారా అని నేను ముందు అనుమానపడ్డాను, కానీ చక్కగా తీశారు. ప్రతి ఒక్క దృశ్యాన్ని కూడా ఒక్కొక్క ఫ్రేమ్లో బంధించి తీశారు. అది ఇంకా బాగా ముచ్చట వేసిందనమాట. ఒక్కొక్క ఫ్రేమ్ని ఒక్కొక్క నవలలాగా, అంటే నవలని అనేక ఎపిసోడ్స్లో తీస్తూ ప్రతి దృశ్యాన్ని ఒక నవలలాగా చిత్రించడం అనేది ఎంత కష్టపడి ఉంటారు, స్క్రిప్ట్ రాయడానికి ఎంత తలమునకలై ఉంటారు.